గుడ్ మార్నింగ్. ఈరోజు ఆపరేషన్ బ్లూ స్టార్ ఎందుకు జరిగింది, అసలు దీనికి పంజాబ్కి ఏమైనా సంబంధం ఉందా, అసలు ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ 1984లో అయిపోతే దీని గురించి మరలా ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనే విషయాన్ని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఆపరేషన్ బ్లూ స్టార్ గురించి కాంగ్రెస్లో ఉన్న సీనియర్ లీడర్ ఆయన చిదంబరం గారు. ఈ చిదంబరం గారు కాంగ్రెస్లో ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు, హోమ్ మినిస్టర్గా కూడా పనిచేశారు. ఈ చిదంబరం గారు ఏమన్నారంటే, ఇందిరాగాంధీ గారు కానీ ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ని వేరే విధంగా డీల్ చేసి ఉంటే ఆమె తన జీవితాన్ని కోల్పోయి ఉండేది కాదు. ఇందిరాగాంధీ గారు ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ని వేరే విధంగా డీల్ చేసి ఉండాలి అని మొన్న ప్రెస్ మీట్లో వ్యాఖ్యానించారు. అయితే దీని గురించి ఇప్పుడు ఆయన అలా అన్నారు కదా, అసలు ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే సిక్కు మతస్థులు భారతదేశంలో ఉండకుండా పంజాబ్ని మేము భారతదేశం నుండి విడిపోయి మేము కూడా ఒక స్వతంత్రంగా ఒక పెద్ద కంట్రీగా అంటే ఒక కంట్రీగా ఉంటాం, మేము భారతదేశంలో మేము ఉందాం, సిక్కు మతస్థులుగా కూడా ఒక కంట్రీ ఉంటామని చెప్పి వాళ్ళు భారతదేశం మీద అంటే భారతదేశ గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకురావడం మొదలుపెట్టారు. ఇది శాంతియుతంగా అయితే బాగానే ఉండేది. శాంతియుతంగా కాకుండా వాళ్ళు వెపన్స్ తీసుకొని ఇండియన్ గవర్నమెంట్ను భయపెట్టడం ఇలా చేయడం జరిగింది. దీనివల్ల ఇందిరాగాంధీ గారు బాగా బోల్డ్ డెసిషన్ తీసుకున్నారు, అదే ఆపరేషన్ బ్లూ స్టార్. అసలు ఈ పంజాబ్కి నాయకత్వం వస్తుంది ఎవరంటే జర్నల్ సింగ్ భింద్రావాలే అనే అతను ఈ సిక్ మతస్థులందరినీ గ్యాదర్ చేసి వాళ్ళ కుర్రాళ్ళు ఉంటారు కదా, యూత్ పీపుల్, సిక్ మతస్థు ఫేవర్గా ఉన్న వాళ్ళందరినీ ఫేవర్గా చేసుకొని వాళ్ళందరినీ ఒక గ్రూప్గా చేసుకుని వాళ్ళకి వెపన్స్ ఇచ్చి మీరు ఇండియా మీద ప్రెజర్ తీసుకురండి, సిక్ మతస్థులకు కూడా ఒక దేశం కావాలి అని అడగండి అని ఒక మూమెంట్ని తీసుకొచ్చారు. దాన్ని సిక్ మూమెంట్ అంటారు. ఇది ఎలా ఉంటుందంటే సిమిలర్గా చెప్పాలంటే మన భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోయిన విధంగా వీళ్ళు కూడా విడిపోద్దాం అనుకుంటున్నారు. పాకిస్తాన్ ఎలా విడిపోయింది భారతదేశం నుండి, మేమంతా ముస్లింలం, మీ భారతదేశంలో మేము కలిసి ఉండలేం, భారతదేశంలో అందరూ హిందువులు ఉన్నారు కాబట్టి ముస్లింలు కూడా ఒక సెపరేట్ నేషన్ కావాలని చెప్పి పాకిస్తాన్ మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం పార్టీ తరఫున ఆయన పోరాటం చేశాడు. దాని ఫలితంగా పాకిస్తాన్ ఏర్పడింది 1947లో. అలాగే అదే విధంగా మన దక్షిణ భారతదేశం కూడా విడిపోవాలని ప్లాన్ చేసిందండి. దాన్ని ద్రవిడ నాడు మూమెంట్ అంటారు. దీన్ని లీడ్ చేసింది ఎవరంటే ఈవి రామస్వామి గారు. ఈయన ఏమనుకున్నారంటే తమిళనాడు, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక ఈ రాష్ట్రాలన్నీ కలిసి మన దక్షిణ భారతదేశం కూడా ఒక నేషన్గా ఏర్పడితే మనకు కూడా బాగుంటుంది అని ద్రవిడ నాడు కావాలని ఈవి రామస్వామి గారు కూడా చాలా పోరాటం చేశారు. కానీ దీనికి ఈయన ఏంటంటే సిక్కు మతస్థులు ఏ విధంగా చేశారో దానికి విరుద్ధంగా చేశారు. అంటే అందరి సపోర్ట్ని తీసుకొని అప్పుడు విడిపోదాం అనుకున్నారు. కానీ ఇది కాలక్రమేణా ఇది వర్కౌట్ అవ్వలేదు. ఈవి రామస్వామి గారు ఈ ద్రావిడ నాడు మూమెంట్ నెమ్మది స్లో డౌన్ అయిపోయింది. అయితే సిక్కు మతస్థులు ఎవరైతే ఉన్నారో ఇది స్లో డౌన్ అవ్వలేదు, ఇది మరీ తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. ఇక తీవ్రవాదం మిలిటెంట్లుగా తయారయ్యారు. వాళ్ళు ఎలా తయారంటే వాళ్ళు వెపన్స్ తీసుకొని బ్లాక్మెయిల్ చేయడం తయారైంది. అయితే ఇలా చేయటం వల్ల ఇందిరాగాంధీ గారు బాగా డిసప్పాయింట్ అయ్యారు, బాగా కోపానికి గురై ఇందిరాగాంధీ ఏంటంటే ఇప్పుడు ఆపరేషన్ బ్లూ స్టార్ చేపడదామని చెప్పారు. వీళ్ళు ఇదే సమయంలో జర్నల్ సింగ్ భింద్రన్వాలే అతని అనుచరులు ఉంటారు కదా, అతని అనుచరులు అందరూ వెళ్ళి గోల్డెన్ టెంపుల్లో ఉన్నారు. అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్లో ఉండి మీరు మాకు ఒక సిక్కు దేశంగా మేము భారతదేశం విడిపోయి సిక్కు దేశం ఏర్పరచుకుంటాం అని డిమాండ్ చేశారు. దీనికి మన ఇందిరాగాంధీ గారు ఒప్పుకోలేదు. ప్రతి రాష్ట్రం అడిగితే ఎక్కడిస్తారండి, ప్రధానమంత్రి ఒప్పుకోలేదు. ఇక ఆర్మీకి ఆర్డర్ ఇచ్చింది ఆపరేషన్ బ్లూ స్టార్ చేపట్టినట్టుంది. ఈ ఆర్డర్ ఎప్పుడు ఇచ్చిందంటే జూన్లో ఇచ్చి మనం సిక్కులు వాళ్ళని టెర్రరిస్టులుగా ట్రీట్ చేసి వాళ్ళు ఎవరైతే జర్నల్ సింగ్ భింద్రవాలే ఉండారో వాళ్ళ అనుచరుల్ని మనం పూర్తిగా రిమూవ్ చేసేద్దామన్నారు. అదే టైంలో వీళ్ళు కరెక్ట్గా గోల్డెన్ టెంపుల్లో ఉన్నారు, అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్. ఈ గోల్డెన్ టెంపుల్లో ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ స్టార్ట్ చేశారు. ఏం చేశారు, జూన్ 1వ తారీఖున వచ్చింది. పంజాబ్లో కర్ఫ్యూ వేశారు. ఫస్ట్ కమ్యూనికేషన్ అంతా బ్లాక్ చేసేసారు, ఎవరు మాట్లాడుకోవటానికి లేదు.
ఏ న్యూస్ ఛానల్ కూడా అక్కడికి వెళ్ళి ఆ న్యూస్ అందించడానికి కూడా లేదు. కంప్లీట్ న్యూస్ ఛానల్ బ్లాక్అవుట్ చేసేసారు, కమ్యూనికేషన్ బ్లాక్ చేశారు, కర్ఫ్యూ విధించారు. జూన్ 1, 1984లో. ఇక జూన్ 5 వచ్చిందండి. జూన్ 5వ తారీఖు వచ్చేసరికి డైరెక్ట్గా ఆర్మీ ఎంటర్ అయిపోయింది. గోల్డెన్ టెంపుల్లో ఎవరున్నారు? జర్నల్ సింగ్ భింద్రావాలే. సిక్ మతస్థులు ఎవరైతే ఉన్నారో, మాకు సిక్కు దేశం కావాలి, మాకు పంజాబ్ని సిక్ దేశం కింద విడిపోతాం, మేము ఖలిస్తానీ దేశం కింద విడిపోతాం. దీన్ని సింపుల్గా ఇంగ్లీష్లో ఖలిస్తానీ మూమెంట్ అని కూడా అంటారు, తెలుగులో అయినా ఖలిస్తానీ మూమెంటే. మాకు ఖలిస్తానీ దేశం కావాలని వాళ్ళు పట్టుబట్టుకుని వాళ్ళు వెపన్స్తో ఉన్నారు. కరెక్ట్గా ప్లాన్ చేశారు. జూన్ 5, 1984. అక్కడ చాలామంది ఉన్నారు అదే టెంపుల్లో. మామూలు కామన్ పీపుల్ ఉన్నారు, బయట నుండి వెళ్ళి దాన్ని సందర్శించుకుందామనే చాలామంది చిన్నపిల్లలు, మహిళలు, వీళ్ళతో పాటు వీళ్ళు ఖలిస్తానీ ఫేవర్గా ఉన్న వాళ్ళంతా ఉన్నారు దాంట్లో. వీళ్ళ చేతిలో ఆయుధాలు ఉన్నాయి. బయట నుండి అదే సమయంలో మన ఇండియన్ ఆర్మీ ఎంటర్ అయింది. ఈ షూట్అవుట్ స్టార్ట్ అయింది. ఏంటి 5వ తారీఖున స్టార్ట్ అయితే షూట్అవుట్. జూన్ 10 వచ్చేసరికి మొత్తం శ్మశానాలు గుట్టగా మారిపోయింది. ఏదండి? గోల్డెన్ టెంపుల్. ఈ గోల్డెన్ టెంపుల్ వాళ్ళకు చాలా పవిత్రమైన ప్రదేశం సిక్కులకి. ఇవన్నీ పట్టించుకోలేదు ఇందిరాగాంధీ గారు. వాళ్ళని జర్నల్ సింగ్ భింద్రావాలే వాళ్ళ అనుచరులను మొత్తాన్ని క్లోజ్ చేసేయాలని డిసైడ్ అయింది. అయితే డిసైడ్ అయిన తర్వాత షూట్అవుట్ జరుగుతుంది. ఇటు ఇండియన్ ఆర్మీలో కొంతమంది చనిపోతున్నారు, అటు సిక్కు జర్నల్ సింగ్ భింద్రా అనుచరులు చనిపోతున్నారు. ఇలా జూన్ 10 వచ్చింది. జూన్ 10, 1984 వచ్చేసరికి జర్నల్ సింగ్ భింద్రావాలే చనిపోయాడు, అతని అనుచరులు కూడా చనిపోయారు. దాంతోపాటు ఇండియన్ ఆర్మీలో కొంతమంది చనిపోయారు. వీళ్ళైనా చనిపోయిందంటే లేదు, అమాయకమైన ప్రజలు కూడా చనిపోయారు లోన గోల్డెన్ టెంపుల్లో ఆ షూట్అవుట్లో. ఇది చాలా ఇటు నుండి ఆర్మీ కాల్పులు జరిపింది, అటు నుండి ఈ సిక్కు జర్నల్ సింగ్ భింద్రావాలే తరపున మిలిటెంట్లు కూడా షూట్అవుట్ జరిగింది. ఈ షూట్అవుట్లో అమాయకమైన పిల్లలు, మహిళలు చనిపోయారు. అయితే దీన్నే ఆపరేషన్ బ్లూ స్టార్ అంటారు. చివరాఖరికి ఇండియన్ గవర్నమెంట్ ఇది ఆపరేషన్ బ్లూ స్టార్ సక్సెస్ చేసింది. ఎలాగా? కొంత నష్టంతో. ఇలా నష్టపోయిన తర్వాత 10వ తారీఖు మొత్తం క్లోజ్ అయిపోయింది. అక్కడ ఉన్న టెంపుల్లో ఉన్న జర్నల్ సింగ్ భింద్రావాలే అతను చంపేశామని ప్రకటించారు. ఆర్మీ సక్సెస్ అయింది. దాని తర్వాత ఏమైంది? అక్కడ ఉన్న శవాలన్నింటినీ క్లియర్ చేసేసారు. అయితే దీన్ని సిక్కు, అక్కడ పవిత్రమైన మతం కదండి, ఆ పవిత్రమైన మతం సంబంధించిన ప్లేస్ అది. మా పవిత్రమైన ప్రదేశంలో ఈ ఆర్మీ వాళ్ళు వచ్చి కాల్పులు జరిపి చిన్నపిల్లలు, మహిళలు, టెర్రరిస్టులు చంపినా పర్వాలేదు, వీళ్ళందరూ చంపేశారు అనేక సిక్కు మతస్థుల్లో ఒక భయం పట్టుకుంది. దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. వీళ్ళు ఏం చేశారు? ఎలా అయినా ఇందిరాగాంధీ గారిని చంపేయాలి, ఇందిరాగాంధీ గారిని చంపేయాలని ప్లాన్ చేశారు. అలా అక్టోబర్ 31న మార్నింగ్ 9:30 ఇందిరాగాంధీ గారు ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి. బ్రిటిష్ అతనికి, పీటర్ అనే అతనికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చింది బయటికి. అలా బయటకు వస్తున్న సమయంలో స్వయంగా ఇందిరాగాంధీ బాడీ గార్డ్స్ అని వాళ్ళు సిక్కు మతస్థులే. ఇందిరాగాంధీ గారు చేసిన తప్పు ఏంటంటే ఈ సిక్కు మతస్థుల్ని ఓతుకోత కోసారు. ఈ విషయం తెలుసు, కానీ అదే మతస్థులకు సంబంధించిన బాడీ గార్డ్స్ మాత్రం అలాగే ఉంచారు. వాళ్ళకి మరి వీళ్ళు సిక్కు మతస్థులు ఎలా అటాచ్ అయ్యారో తెలియదు, వాళ్ళిద్దరిని మార్చేశారు. ఇందిరాగాంధీని మనం చంపేయాలని ప్లాన్ చేశారు. అలాగే వీళ్ళు ప్లాన్ చేసిన డేట్ ప్రకారం అక్టోబర్ 31న వీళ్ళు ప్లాన్ చేశారు. ఖచ్చితంగా బాడీ గార్డ్స్ ఎదురుగా నుంచున్నారు. 9:30 ఇందిరాగాంధీ అలా బయటకు వచ్చేస్తున్నారు. బయటకు వస్తుంటే వాళ్ళు ఎవరెవరంటే, ఈ ఇద్దరు పేర్లు ఏంటంటే సత్వంత్ సింగ్, బియాన్ సింగ్, వీళ్ళిద్దరు బాడీ గార్డ్స్. కరెక్ట్గా 9:30 బయటకు వస్తున్నారు ఇందిరాగాంధీ గారు. సత్వంత్ సింగ్ కరెక్ట్ పాయింట్ బ్లాంక్లో పేల్చారు ఇందిరాగాంధీ గారిని. పాయింట్ బ్లాంక్లో పేల్చి వరుసగా 30 తోటాలు వరుసగా ఇందిరాగాంధీ గారి బాడీలో పేల్చేశారు. అస్సలు ఇందిరాగాంధీ కోలుకొనకుండా షూట్అవుట్ చేశారు. ఇలా అయిన తర్వాత కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి ఇందిరాగాంధీ గారిని ఢిల్లీలోని ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ జాయిన్ చేశారు. సరే, ఇలా మధ్యాహ్నం 2:23
డాక్టర్స్ వచ్చి ఇందిరా గాంధీ గారికి లేరు, మరణించారు అని వార్త తెలియజేశారు. దీంతో ఇండియాలో ఇంకా తీవ్రమైన ఇంకా సిక్కు మతస్థులు ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళని పోయటం ప్రారంభించారు. కొప్పు కనిపిస్తే వాళ్ళని చంపేయటం. సిక్కు మతస్థులు పెట్టుకుంటారు కదా కొప్పు, అది కనిపిస్తే వాళ్ళని చంపేయటం. పిల్లలు లేదు, పెద్దలు లేదు, వాళ్ళు సిక్కు మతస్థులు అని తెలిస్తే చాలు వాళ్ళ సజీవ దహనం చేసేసారు. ఇక ఢిల్లీ చుట్టుపక్కల అయితే మరీ దారుణం. వాళ్ళ ఇల్లు కాల్చేశారు, గురుద్వారాలు కాల్చేశారు, వాళ్ళ షాపులు సిక్కు మతస్థులు అని తెలిస్తే చాలు వాళ్ళ షాపులన్నీ తగలబెట్టేశారు. ఇక నెమ్మదిగా ఇలా జరిగింది. ఇక ఊచుకోత అయితే యాంటీ సిగరెట్స్ బయలుదేరారు. సిక్కులు ఎక్కడ కనపడితే వాళ్ళని చంపేయటం ప్రారంభించారు. ఇదంతా ఆపరేషన్ బ్లూ స్టార్ వల్ల జరిగింది. ఆ ఆపరేషన్ బ్లూ స్టార్ వల్ల సాక్షాత్తు ఇండియా యొక్క ప్రైమ్ మినిస్టరే చనిపోయింది. భింద్రావాలే, జనరల్ సింగ్ భింద్రావాలే అతను చనిపోయాడు, అతని అనుచరులు చనిపోయారు, అమాయకమైన ప్రజలు కూడా చనిపోయారు. 31 అక్టోబర్న 1984లో ఇందిరాగాంధీ గారు కూడా చనిపోయారు. దీంతోపాటు ఇందిరాగాంధీ చనిపోయిన మరుక్షణమే చాలామంది ప్రజలు చనిపోయారండి. దగ్గర ఒక 20,000 మంది చచ్చిపోయారు సిక్కులు. అలా ఊచకోత కోసారు సిక్కులు. అయితే గవర్నమెంట్ తర్వాత రిపోర్ట్ ఏమిచ్చిందంటే దగ్గర 3,000 మంది చనిపోయారు, 3 నుండి 3,500 మంది 3,500 మంది సిక్కులు చనిపోయారని రిపోర్ట్ ఇచ్చింది. అదంతా అవాస్తవం. జరిగింది ఏంటంటే దగ్గరగా 16,000 నుండి 20,000 మంది చనిపోయారని ప్రైవేట్గా వ్యక్తులు ఇది నోటిఫై చేశారు. సుమారు 20,000 మంది సిక్కులు చనిపోయారని చెప్పారు. ఇదంతా జరుగుతూ ఉంది కదా. ఇప్పుడు కూడా సిక్కు మూమెంట్ ఏమన్నా క్లోజ్ అయిపోయిందా? అదే ఆ ప్రధానమంత్రి చనిపోయారు, సిక్కు మూమెంట్ అదే ఖలిస్తానీ మూమెంట్ ఏమన్నా క్లోజ్ అయిపోయిందంటే క్లోజ్ అవ్వలేదండి. ఆ చాప్ కింద నీరులా ఉంది. చాలామంది ఇక్కడ నుండి అభద్రతా భావంతో ఇండియాలో మనం ఉండలేము అని బయటకు వెళ్ళిపోయారు చాలామంది. కెనడా, యుఎస్ఏ అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడైతే కెనడాలో మొదలుపెట్టారు, మాకు ఖలిస్తానీ కావాలి అని. ఇక్కడే వాళ్ళకి మీరు ఖలిస్తానీ మూమెంట్ ఎలా అడుగుతారు, మీకు ఒక సెపరేట్ రాష్ట్రం, మీరు దేశంగా ఎలా మారుతారని చెప్పి ఆపరేషన్ బ్లూ స్టార్తో వచ్చుకొసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడో కెనడాలో ఉండి ఖలిస్తానీ మూమెంట్కి ఫండింగ్ చేస్తున్నారు. అలా చేస్తున్నారని చెప్పి జూన్ 2018లో జూన్ 18, 2023లో ఈ హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే అతన్ని మన రా ఏజెంట్సే చంపేశారని చెప్పి అక్కడ ప్రధానమంత్రి ఉన్నారు, సాక్షాత్తు కెనడా ప్రెసిడెంట్. అక్కడ అధ్యక్షుడు ఏం చేశారంటే జస్టిన్ ట్రూడో అతను ఏం చేశాడు, మన ఇండియా వాళ్ళే చంపేశారు అని చెప్పి ఇండియా మీద అభియోగం మోపారు హర్దీప్ సింగ్ నిజ్జర్ని. ఈ హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే అతను కెనడాలో కొంచెం పవర్ఫుల్గా ఉంటున్నాడు. అయితే ఇతను ఖలిస్తానీ మూమెంట్కి అక్కడ నుంచి లీడ్ చేస్తున్నారు. ప్రజెంట్ 2023 వచ్చినా సరే, అంటే ఖలిస్తానీ మూమెంట్ ఇంకా అంతరించిపోలేదు, సాపు కింద నీరులా అలాగే ఉంది. దాన్ని కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఇందిరాగాంధీ గారిలాగా బోల్డ్ స్టెప్ తీసుకోకుండా వాళ్ళు ఎంత తెలివిగా హ్యాండిల్ చేస్తున్నారో ఇండియన్ గవర్నమెంట్ కూడా అంతే తెలివిగా హ్యాండిల్ చేస్తూ ఎక్కడైతే ఖలిస్తానీ మూమెంట్ అప్లోకి వస్తుందో దాన్ని ఎలా డౌన్ చేయాలో అలా డౌన్ చేస్తున్నారు. అలాగే డౌన్ చేసిందే ఈ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య. ఇండియన్ గవర్నమెంట్ చేసిందని వాళ్ళు ఆరోపిస్తున్నారు, మన ఇండియా అయితే ఒప్పుకోలేదు, మేమైతే దానిలో ఇన్వాల్వ్ అవ్వలేదు అని అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.